Hello everyone, in this video I am going to tell you the current affairs 29 and 38 April. ఓకే, ఇక్కడ నేను సైడ్ కొన్ని పాయింట్స్ రాసి పెట్టినాను, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే 29th April. దీనికి థీమ్ ఏం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి 29th April ఏ డే సెలబ్రేట్ చేసుకుంటారంటే ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. ఇదేం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ప్రతి ఒక్క డేకి ఏదో ఒక డే ఉంటుంది కాబట్టి ఏదో ఒక డే సెలబ్రేట్ చేస్తారు కాబట్టి అది చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వరల్డ్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఇది ఎక్కడ రానుంది అంటే దుబాయ్. సమ్ 35 billion ఐ థింక్ దీని బడ్జెట్. ఇది వేసి వరల్డ్లోని లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఎక్కడ అంటే దుబాయ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేస్తున్నాయి కొన్ని కంట్రీస్, అపోజ్ చేస్తున్నాయి. ఇక్కడ లేటెస్ట్గా న్యూస్లో వచ్చిన కంట్రీ ఇరాక్. ఇరాక్ అనే కంట్రీ ఏం చేసిందంటే ఇలా సేమ్ సెక్స్ మ్యారేజెస్ని అపోజ్ చేసింది, దీనికి సపోర్ట్ చేయలేదు. రీసెంట్గా సౌత్ సైడ్ వచ్చేసి మన నేపాల్లో సేమ్ సెక్స్ మ్యారేజెస్ని అలౌ చేసి ఆ రిజిస్ట్రేషన్ కూడా లీగలైజ్ చేసింది. చాలా కంట్రీస్ దాన్ని అలౌ చేస్తున్నాయి, కొన్ని కంట్రీస్ దాన్ని అపోజ్ చేస్తున్నాయి. రీసెంట్గా ఇరాక్ అనేది అపోజ్ చేసింది. ఇన్ కేస్ అలా చేసుకుంటే ఏమవుతుందంటే 15 years ప్రిజన్ అని అలా ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా IRDA అండ్ హుడ్కో. ఈ IRDA ఫుల్ ఫామ్ ఇక్కడ రాసాను చూడండి, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. అండ్ హుడ్కో వచ్చేసి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ రెండింటికి ఏంటి అంటే రీసెంట్గా నవరత్న స్టేటస్ అయితే వచ్చింది. మొన్న ఇంతకుముందు రీసెంట్గా 4-5 days బ్యాక్ కరెంట్ అఫైర్స్లో ఏమొచ్చిందంటే నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ కూడా సేమ్ నవరత్న స్టేటస్ అయితే వచ్చింది. అగైన్ ఆ లిస్టులో ఇంకొక 2 యాడ్ అయినాయి. అవి ఏంటి అంటే ఈ IRDA రెన్యూవబుల్ ఎనర్జీది ఒకటి, నెక్స్ట్ హౌసింగ్కి సంబంధించినది ఒకటి. ఈ IRDA హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే సనా AI న్యూస్ రూమ్. ఇక్కడ ఈ సనా AI న్యూస్ రూమ్ ఏంటి అంటే ఫస్ట్ సౌత్ ఏషియాలో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్కి సంబంధించి దానికి బెస్ట్ అవార్డు అయితే వచ్చింది. దాని నేమ్ ఏంటి అంటే AIకి సనా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వాటికి ఈ అవార్డ్స్ అయితే కొంచెం బెస్ట్ ఏది అలా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో సనా అని న్యూస్ రీడర్ లాంటిది దానికైతే సౌత్ ఏషియాలో ఫస్ట్ ఏఐకి సంబంధించిన అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ టెక్స్టైల్ GI ట్యాగ్స్ గురించి ముందు కూడా మనం మాట్లాడాం కదా. ఈ GI ట్యాగ్ ఎవరు ఇస్తారు అనేది లాస్ట్ వీడియోలో చెప్పిన, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. రీసెంట్గా గుజరాత్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్కి అయితే GI ట్యాగ్ వచ్చింది. అదేంటి అంటే క్రాఫ్ట్కి సంబంధించి అజ్రక్. ఇది ఒక రకమైన క్లాత్, దానికి గుజరాత్ నుంచి ఒక GI ట్యాగ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ డే. ఈ ఆయుష్మాన్ భారత్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్, అది హెల్త్కి రిలేట్ అయి ఉండేది. ఆయుష్మాన్ భారత్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 38th April ఏ డేగా సెలబ్రేట్ చేస్తారు అంటే ఆయుష్మాన్ భారత్ డే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి కొంచెం ఇంపార్టెంట్, సో ఈ డేని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ Pi 3 మినీ లైట్ వెయిట్ AI. ఇది ఎవరికి సంబంధించినది అంటే మైక్రోసాఫ్ట్కి రిలేటెడ్ ఉన్న Pi 3 అనేది లైట్ వెయిట్ AI. లాస్ట్ ఒక కరెంట్ అఫైర్స్ చెప్పిన లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, అది వచ్చేసి DRDOకి సంబంధించింది. ఇది వచ్చేసి లైట్ వెయిట్ AI ఎవరిది అంటే స్మాల్ AI, మైక్రోసాఫ్ట్ వాళ్ళది. స్మాల్ అంటే మైక్రో అలా రెండు రిలేటెడ్గా గుర్తుపెట్టుకోండి ఎవరికి సంబంధించింది అంటే ఇది. నెక్స్ట్
నాగ్పూర్ అన్నాం కదా. ఈ ఇషాన్ అంటే ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ప్రజెంట్ అయితే 4 ప్లేసెస్లో వాళ్ళ యొక్క అవైతే ఉన్నాయి. ఆ 4 ప్లేసెస్లో ఏమంటే ఢిల్లీ, ముంబై, కోల్కత్తా అండ్ సౌత్లో చెన్నై. ఈ రీజన్స్లో అయితే ఈ 4 రీజన్స్లో ప్రజెంట్ ఉన్నాయి. కానీ రీసెంట్గా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ 4 లేకోకుండా రీసెంట్గా 4ని మెర్జ్ చేసి సింగిల్ యూనిట్గా నాగ్పూర్ అనే ప్లేస్లో అలా పెట్టడం వల్ల ఈజీగా ఎయిర్పోర్ట్స్కి అన్నిటికీ సింగిల్ యూనిట్గా ట్రాఫిక్ని మేనేజ్ చేయడానికి బాగుంటుందని గవర్నమెంట్ అలా డిసిషన్ తీసుకుంది. దాన్ని ఇషాన్కి సంబంధించి ఫుల్ ఫామ్ ఇండియన్ సింగిల్ స్కై హార్మోనైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ సతి అనే ఒక రోబోట్. ఈ సతి అనే రోబోట్ దేనికి సంబంధించింది అంటే ఇండియన్ రైల్వేస్కి సంబంధించింది. ఇండియన్ రైల్వేస్ ఈ రోబోట్ ఏం చేస్తుందంటే టికెట్స్ దగ్గర అంటే ఎవరికైనా ప్యాసింజర్స్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ ప్యాసింజర్ని హ్యూమన్స్కి బదులు ఒక రోబోట్ని పెట్టారు. అది దాని నేమ్ ఏంటి అంటే సతి. జస్ట్ ఈ నేమ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అది దేనికి రిలేటెడ్ ఇండియన్ రైల్వేస్కి. ఓకే, నెక్స్ట్ ఐవిఎంఏ. ఐవిఎంఏ ఫుల్ ఫామ్ ఇక్కడ ఉంది, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్. దీనికి న్యూ ప్రెసిడెంట్ అయితే అపాయింట్ అయినాడు. ఆ ప్రెసిడెంట్ నేమ్ అంటే కృష్ణ ఎల్లా. ఈ కృష్ణ ఎల్లా దేనికి ప్రెసిడెంట్గా రీసెంట్గా అపాయింట్ అయ్యాడంటే ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్. ఏమైనా వ్యాక్సిన్ని అంతా తయారు చేసి అలా అంటే దానికి అన్నిటికీ ఒక అసోసియేషన్, ఏదైనా చిన్న ఆర్గనైజేషన్ కూడా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి ఒక స్మాల్ అసోసియేషన్గా ఫామ్ అయింటుంది. సో ఈ వ్యాక్సిన్కి సంబంధించినది ఈ ఐవిఎంఏ అనేది, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్. దీనికి ప్రెసిడెంట్ అపాయింట్ అయ్యాడు. ఆ ప్రెసిడెంట్ ఎవరంటే కృష్ణ ఎల్లా. నెక్స్ట్ గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్. ఈ ప్రైజ్ ఏంటి అంటే సేమ్ నోబెల్ అవార్డ్స్ ఇస్తారు కదా, నోబెల్ అవార్డ్స్తో ఈక్వల్ అయ్యేది ఇది కూడా. గోల్డ్మ్యాన్ మ్యాథ్స్లో ఒక ఎబుల్ ప్రైజ్ అని ఉంటుంది, ఇది కూడా నోబెల్ ప్రైజ్ ఈక్వల్ అయ్యేది, బట్ దట్ ఈస్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్. ఇదేంటంటే ఎన్విరాన్మెంటల్కి ఎవరైతే ఎక్కువ ఇది చేసి ఉంటారో వాళ్ళకి ఇచ్చేది. రీసెంట్గా ఛత్తీస్గఢ్కి సంబంధించిన చాలా మందికి అయితే ఈ అవార్డు ఇచ్చారు, గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్. బట్ ఇండియా అండ్ ఏషియాలో ఒకరికైతే వచ్చింది. అది ఎవరికంటే అలోక్ శుక్లా. దీనికి ఛత్తీస్గఢ్కి సంబంధించి ఏదో దాంట్లో తను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. సో తనకి గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2024లో ఎవరికి అవార్డు వచ్చిందంటే అశోక్ శుక్లాకి. నెక్స్ట్ ఎరిక్సన్ అనే కంపెనీ ఐఐటి కాన్పూర్తో టైఅప్ అయింది. ఎందుకు అంటే ఇది సమ్ ఫిన్టెక్ ఇన్నోవేషన్కి రిలేటెడ్ ఉన్న దానికి, ఫిన్టెక్ ఇన్నోవేషన్ రిలేటెడ్ ఎరిక్సన్ అనే కంపెనీ ఐఐటి కాన్పూర్. చాలా ఐఐటీస్ ఏదో ఒక కంపెనీతోనూ బ్యాంక్స్తో సమ్ టైఅప్ అవుతుంటాయి. అవి జస్ట్ ఏ ఐఐటి ఏ కంపెనీతో ఎందుకోసం అయ్యింది, ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే దట్ ఈస్ ఎనఫ్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వీడియో మే 1st అండ్ మే 2nd ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.